ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఏదైనా గ్యాస్ యొక్క ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ మధ్య రిలేషన్షిప్ ఈ ఈక్వేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ముగ్గురు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి 3 ఈక్వేషన్స్ని డిఫైన్ చేశారు. ఫస్ట్ వన్ బాయిల్స్ లా. బాయిల్స్ లా ఏం చెప్తుందంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు గ్యాస్ యొక్క ప్రెషర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అంటే ఎగ్జాంపుల్ సైకిల్ హ్యాండ్ పంప్ తీసుకోండి. సో మనం హ్యాండిల్ని పుష్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది డిక్రీస్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది డిక్రీస్ అవుతుందో దాని యొక్క ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బయటకు వచ్చే ఎయిర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చార్ల్స్ లా. చార్ల్స్ లా అనేది ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎగ్జాంపుల్ ఒక బెలూన్లో ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్ ఇన్ఫ్లేట్ చేసిన బెలూన్ని మనం సన్ రేస్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అందులో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా వాల్యూమ్ ఆఫ్ ద బెలూన్ విల్ ఇంక్రీజ్. వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ గే-లూసాక్ లా. వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు గ్యాస్ యొక్క ప్రెషర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్లో మనం హీట్ సప్లై చేయడం వలన టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు కుక్కర్లో ప్రెషర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 3 ఈక్వేషన్స్ని కంబైన్ చేసి మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని రాస్తాము. సో ఇక్కడ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అండ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pressure. So volume is directly proportional to T by P. So P it వస్తే PV is directly proportional to T and ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేస్తే PV is equal to MRT. ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇక్కడ MR అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K. సో మనము R అనేది గ్యాస్ కాన్స్టెంట్. దీని యూనిట్స్ వచ్చేసి కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. అండ్ ఈ ఆర్ని మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఎం. ఇక్కడ ఆర్ బార్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దాని యొక్క వాల్యూ వచ్చేసి 8.314. యూనిట్స్ ఇంపార్టెంట్. కిలోజౌల్ పర్ కిలోమోల్ కెల్విన్. యూనిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ యూనిట్స్. ఎం అనేది మాలిక్యులర్ వెయిట్. సో ఈ 3 ఈక్వేషన్స్ కంబైన్ చేసి మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని డినోట్ చేస్తాము. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV ఈజ్ ఈక్వల్ టు MRT.